నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి అద్భుతమైన పరిహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. చాలామంది అడుగుతున్నారు, మాకు ఎక్కువగా దిష్టి తగులుతుందండి, ఇంకా విపరీతమైన దిష్టి వల్ల మా కుటుంబం మొత్తం కూడా సఫర్ అయిపోతుంది, బయటపడడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడిగాను. ఈ విషయం మీద నేను చాలా వీడియోలు పెట్టానండి. ఇలాంటివి కంబైన్డ్గా రావాలంటే మన ఇంటి వాస్తు కూడా సహకరిస్తుంది. ఇక్కడ అలాంటి దోషాలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్రయోగాలు చేసుకోలేం. అంటే దోషం ఉంది, నివారణ చేయాలి, కానీ మన చేతుల్లో లేని పని. అలాంటి వాటికి ఒక చిన్న తాంత్రిక ప్రయోగాన్ని చేయడం వల్ల లాభాలు కలుగుతాయి, అద్భుతాలు కలుగుతాయి. ఇది చాలా చిన్న పరిహారం అండి. మీరు ఎందుకు చేయాలనేది ముందు తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేయాలనేది పూర్తిగా తెలుసుకుంటేనే కదండి ఈ సమస్య నాకుంది కాబట్టి ఈ పరిహారాన్ని నేను చేసుకుంటే నాకు మంచి ఫలితం వస్తుందని మీకు ఒక ప్రేరణ కలుగుతుంది, మీకు ఒక నమ్మకం కలుగుతుంది. మీరు తెలుసుకొని పరిహారాలు చేసుకుంటారు. అందుకే నేను ముందుగా పూర్తిగా పరిహారం దేనికి చేసుకోవాలనేది చెప్తానండి. ఇక వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ అందరికీ లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఆఖరి వరకు పూర్తిగా చూడడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. పరిహారం చేసుకునే సమయంలో ఎలాంటి సందేహాలు రాకుండా మనసు పెట్టి ప్రశాంతంగా చేసుకుంటారు, మంచి ఫలితాలను కూడా పొందుతారు. అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మీ కాళ్ళ ద్వారానే మీ ఇంట్లోకి వస్తుంది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే బయట కాళ్ళు కడుక్కునే అవకాశం ఉండదు. ఎక్కడికైనా ప్రయాణం చేసిన జాబ్ నిమిత్తం ఇంటికి వచ్చినప్పుడు షూ కూడా డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకొచ్చి అంటే వాటిని విడిచేస్తూ ఉంటారు ఇంట్లోనే. అలా కాకుండా మీరు గేటు బయట ఏదైతే మీ దర్వాజా ఉంటుందో దాని బయట మీరు షూ విడిచేసి ఆ సాక్స్ కూడా విడిచేసి దాంట్లో పెట్టి తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా మీరు డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత మీ షూని సాక్స్ని లోపల పెట్టుకోవాలి. అంటే ఆ చెప్పులు ఆ షూని బయట పెట్టుకోలేని పరిస్థితి ఉన్నవారు ఆ రకంగా చేయండి. ఒకవేళ బయట షూ ర్యాక్ ఉందనుకోండి, మీకు బయటనే చెప్పులు కానీ ఆ సాక్స్ని కానీ మొత్తం కూడా విడిచేసేసి బయటే పెట్టేసి ఎవరితోనూ మాట్లాడకుండా డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి కాడు కడుక్కోండి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇంట్లోనే షూ చెప్పులు అలా అన్నీ విడిచి వెళ్తే మీతో పాటు నకారాత్మక శక్తి వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం కాబట్టి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మన ద్వారానే మన ఇంట్లోకి వస్తుంది, వేరే ద్వారా కాదండి, మన ద్వారానే వస్తుంది. దీనివల్ల డబ్బులు వృత్తిరీత్యా మీకు సంపాదన కావచ్చు, వ్యాపార సంపాదన కావచ్చు, దానిలో ధన రాబడి ఉండదు, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎంత సంపాదించినా ధనం అనేది నిలకడగా ఉండదు. వాస్తు దోషాలు మీ ఇంట్లో అధికంగా ఉండి దానితో పాటు బయట నుంచి వచ్చే నకారాత్మక శక్తి వల్ల మీకు మరింత ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మీరు పెద్ద పెద్ద ప్రయోగాలు చేసుకోలేని వారు కాబట్టి ఈ చిన్న ప్రయోగాన్ని మీరు చేయండి, అద్భుతంగా ఉపయోగపడుతుంది. చేయవలసింది ఏమీ లేదండి, కొంచెం కర్పూరం తీసుకోండి, కొన్ని మిరియాలు తీసుకోండి. మీరు ఒక 10 గ్రాముల కర్పూరం తీసుకున్నారు, దానికి తగ్గట్టుగా ఒక 25 మిరియాలు తీసుకోండి. ఈ కర్పూరాన్ని మిరియాలని చక్కగా పౌడర్ చేసి దంచి పెట్టుకోండి. ప్రతిరోజు మీరు ఉదయము సాయంత్రం స్నానం చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ఉంది కదండి, దీన్ని మీరు ఒక 3 భాగాలుగా చేయాలి. ఈ 3 భాగాలు మీరు ఒక 6 రోజులకు సరిపడా చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు 3 భాగాలుగా చేశారు. తర్వాత ఈ 3 భాగాలను కూడా మనం 6 భాగాలుగా అంటే ఈ భాగాన్ని ఒక 2గా చేయండి. తర్వాత ఈ భాగాన్ని ఒక 2గా చేయాలి. అంటే మొత్తం 6 భాగాలుగా ఈ పౌడర్ని విడిగా పెట్టుకోవాలి. అలా ఈ 2 భాగాల్ని ఉదయం సాయంత్రానికి వాడుకోవాలి. మీరు పౌడర్ చేశారు కదండి, తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టి వెలిగించాలి. ఈ మిరియాల్లోనే ఈ కర్పూరం కూడా కలిసి ఉంది. మనం పౌడర్ చేసాం కాబట్టి అది మండుతుంది. దాని నుంచి వచ్చే ధూపాన్ని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులకు చూపించాలి. ఇక్కడ కాస్త ఇబ్బంది ఏంటంటే ఇది గుట్టుగా ఉంటుంది, కిటికీలు తీసేసి చేయండి, నష్టమేం లేదు. అన్ని గదులు మీరు మూసేసి చేశారనుకోండి మీ ముక్కులు మండిపోతాయి. మీరు వెలిగించిన తర్వాత కాస్త కిటికీలు అవన్నీ కూడా తెరిచేసి పూర్తిగా ఇల్లంతా కూడా చూపించండి. చూపించిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి బయట పెట్టేయండి, లేదంటే కుదిరితే బాల్కనీలో పెట్టేయండి. మీరు ఉదయం సాయంత్రం 2 పూటలా స్నానం చేసిన తర్వాత ఈ విధంగా మీరు 3 రోజుల పాటు చేయాలి. అంటే ఉదయం సాయంత్రం ఈ రకంగా మీరు 3 రోజులు చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మీకు మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఒక నకారాత్మక శక్తి మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంటి గోడల మీద మీ వస్తువుల మీద ఆవహించినప్పుడు ఈ ప్రక్రియ వల్ల చేసినప్పుడు ఆటోమేటిక్గా అది బయటకు వెళ్ళిపోతుంది. ఈ మిరియాల్లో కర్పూరాలని ఎన్నో తాంత్రిక ప్రక్రియలకు ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు.
ఒకవేళ మీకు మిరియాలు పడవు, గొట్టు పడదంటే పొరపాటున కూడా ఈ పరిహారాన్ని చేయకండి. లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకండి మీరు. మీకంతా ఓకే, మీకు పడుతుందంటే ప్రయత్నించండి. మీకు సమస్య వస్తుంది కాబట్టి ఈ ప్రయోగం చేయకుండా ఇలాంటి టాపిక్ మీదనే పరిహారాలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి నచ్చిన దాన్ని ప్రయత్నం చేయండి. నెలలో 3 రోజుల పాటు ఇలా చేయండి. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు మాత్రమే చేయాలి. మంచి ఫలితాలను అయితే పొందుతారండి. చాలా పవర్ఫుల్ పరిహారం అండి. ఇది చాలా ఈజీగా ఉండేదే. చూశారు కదండి, చాలా ఈజీగా ఉండేదే. ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే పరిహారం. తప్పకుండా ప్రయత్నించి మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉన్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిన ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.